క్లూటుడే న్యూస్కి స్వాగతం. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో బీఎస్ఎన్ఎల్ గ్రౌండ్లో ఈ నెల 19వ తేదీ నుండి ప్రారంభం అవనున్న ఆయుధ చండీ హోమం, అతిరుద్రం, లక్ష్మీ గణపతి మహామృత్యుంజయ హోమం, పాశుపత రుద్ర హోమాలు, అష్టలక్ష్మి పూజలు, సహస్రాభిషేకాలు, కోటి కుంకుమార్చన, శివపార్వతుల కళ్యాణం, సీతారాముల కళ్యాణం, లక్షదీప్ ఉత్సవం, నరసింహస్వామి వారి కళ్యాణం, శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం, సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం, రామాయణం, మహాభారతం ప్రవచనాలు, వివిధ దేవతామూర్తుల పారాయణాలు ఇలా 16 రోజుల పాటు జరిగే మహత్తర కార్యక్రమానికి భారీ ఏర్పాట్లతో హోమగుండాలు ఏర్పాటు చేయడానికి స్వామివారి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. రోజుకు 10,000 మంది భక్తుల సౌకర్యార్థం ఈ యాగశాల ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా వచ్చే భక్తులందరికీ 3 పూటల భోజన వసతి కల్పించనున్నారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల నియోజకవర్గాల నుండి కూడా భక్తులు రానున్నట్లు సమాచారం. ఒక్క పసుపుకు మాత్రమే ఉంటుంది. స్వామీజీ ప్రపంచంలో ఎవరికీ లేదా అంటే ఒక్క భారతదేశం వాళ్ళకి పుణ్యం చేసుకున్నాను. ఒకప్పుడు సాల్వలి దీపం కూడా మన దగ్గరలో ఉండబడేటువంటిదే. సాల్వలి దీపం అంటే ఇప్పుడు అమెరికా అంతా కూడా సాల్వలి దీపం. కాకపోతే ఆ యజ్ఞం, ఆ భూమి పూజ చేసేటువంటి యజ్ఞాన్ని ఆటంకం చేస్తుంది. చాలా మంది కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోతారు. ఇక్కడ యాగంలో పాల్గొంటారు. సుస్థిరమైన నివాసం ఏర్పడుతుంది. లవకుశం అంటే మట్టి నుంచి వచ్చాడు, ఏదో నలుపు నుంచి కాదు, మట్టి నుంచి వచ్చే గణపతిని మనం చూస్తున్నాం. హరిద్రా గణపతి చేయడం వల్ల వస్తువు ఆ ధాన్యం ఎందుకు ధరిస్తాడంటే ఈ యొక్క భూమిపై ఉండబడేటువంటి సమస్త జీవులని కూడా తెలియజేస్తుంది. ఒక్కసారైనా పూజించమని ధర్మశాస్త్రం చెప్పింది. శ్రీ ప్రాభవనామ సంవత్సరే ఉత్తరాయణే గ్రీష్మ ఋతౌ జ్యేష్ఠ మాసే పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. అందరూ కూడా నమస్కారం చేసుకుంటూ అందరూ కూడా పలకండమ్మా. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. పూజావసానకం తావత్వం ప్రేమి భావేన బింబేన్ సన్నిధికురు. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ప్రార్థనా పూర్వక నమస్కారం సమర్పయామి. ధ్యాయామి. గౌరీ గణాధిపతిభ్యో నమః. ధ్యాయామి. రామాయణ భాగవత సుందరాకాండ సహిత శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేక విశ్వశాంతి మహాయాగ మహోత్సవ శుభకర్మణి. ఈ నెల 19వ తారీఖు నుంచి మరియు ఆగస్టు 4వ తారీఖు వరకు నిర్వహిస్తున్నటువంటి ఈ మహా యాగంలో అందరూ ప్రముఖులు, కల్వకుర్తి ప్రజలు అందరూ పాల్గొనాలని తెలియజేస్తున్నాను. ఇంత గొప్ప యాగాన్ని మా కల్వకుర్తి మున్సిపాలిటీలో ఏర్పాటు చేస్తున్నందుకు స్వామీజీ వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ గొప్ప కార్యక్రమానికి కావాల్సినటువంటి సదుపాయాలు ఎలాంటి ఈ విషయంలోనైనా సరే మా యొక్క సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాను. దీనికి మా కల్వకుర్తి ప్రజలందరూ కూడా సహకరించి ఈ యాగంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. శ్రీకృష్ణ కాలచక్రం విష్ణు పంచాయతన విశ్వశాంతి మహాయాగ మహోత్సవం. ఇందులో భాగంగా ఐదు చండీ యాగం, 10,000 చండీ పారాయణలు, 1000 హోమములు అయితే ఐదు చండీ యాగం, అలాగే 14,641 నమ్మకములు, 1331 చమకములు అయితే అతిరుద్ర మహాయాగం, కొన్ని లక్షల జపంతో కూడుకునేటువంటి మహాగణపతి యాగం, సౌరం అరుణం పారాయణతో మహాసౌర యాగం, వాటితో పాటు సుదర్శన హోమం, సుదర్శన వేదమంత్రం, మూలమంత్రం, వేద సూక్తాలతో సుదర్శన సహిత శ్రీ లక్ష్మీనారాయణ మహాయాగ మహోత్సవం, రామాయణ భాగవత యజ్ఞాలు, నక్షత్ర యాగం, నవగ్రహ యాగం, సరస్వతి యాగం, మేధా సూక్తాలతో హోమం, ఇంకా సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం, వీటితో పాటు ప్రత్యేకించి లక్షదీపోత్సవం, 1,00,000 పార్థివ శివలింగాలకు చేసి వాటికి అభిషేక అర్చనలు, కోటి కుంకుమార్చన, కోటి తులసిదార్చన, కోటి పుష్పార్చన, సరస్వతి పూజార్చనలు, అలాగే కోటి బిల్వార్చనతో పాటు విశేషంగా ఈ యాగాన్ని విశ్వశాంతిని ఆకాంక్షిస్తూ చేయడం జరుగుతుంది. వచ్చిన భక్తులందరూ కూడా ఈ యాగంలో పాల్గొనే సౌకర్యం కలుగుతుంది. ఇప్పుడు ఉండేటువంటి అతివృష్టి, అనావృష్టి, అలాగే కలుగుతున్నటువంటి యుద్ధ మేఘాలతో ఉండబడేటువంటి భావం కావచ్చు, లేకపోతే ప్రకృతి వైఫల్యం, ప్రకృతి విపరీతం వల్ల వచ్చినటువంటి సునామీలు కావచ్చు, లేకపోతే భూకంపాలు కావచ్చు, వీటినన్నింటినీ కూడా నివారణ చేయడానికి కొంతవరకు సాధ్యపడుతూ పాడి పంటల సమతుల్యత కోసం ప్రతి మానవుడు కూడా సౌభాగ్యంగా ఉండాలని, విద్య వ్యాపార అభివృద్ధి కలుగుతూ సమానత్వ భావంతో మెలగాలని, సృష్టి ధర్మాన్ని పరిపాలిస్తూ
సనాతన ధర్మ ప్రచారం ముఖ్యంగా అనుకుంటూ ఈ యొక్క యాగం అందరికీ సత్ఫలితాన్ని ఇవ్వాలని మహాయాగాన్ని సంకల్పించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ముఖ్యంగా కల్వకుర్తిలో ఉండబడేటువంటి పట్టణ ప్రజలు, అలాగే ఉండబడేటువంటి నాయకులు, భక్తులు అందరూ కూడా విశేష స్పందనతో జరుగుతున్నటువంటి ఈ మహాయాగం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే ఇప్పుడు పరిపాలన విధానంలో కూడా రాజులు సక్రమంగా ఉండాలని, వారు కూడా ఆరోగ్యవంతులై ఐశ్వర్యవంతులై క్షేమంగా ఉంటూ పరిపాలన చేయాలని కోరుకుంటూ ఈ మహాయాగాన్ని సంకల్పించడం జరిగింది. కాబట్టి ఈ యాగంలో అందరూ పాల్గొవచ్చు. వచ్చిన భక్తులందరికీ కూడా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ, సాయంత్రం అల్పాహారం ఉంటుంది. ఈ యాగములో, పూజలో, హోమాల్లో పాల్గొనేటువంటి భక్తులు ఎవరికీ కూడా ఎటువంటి రుసుము లేదు. కాబట్టి అందరూ కూడా పాల్గొవచ్చు. యథోక్తంగా వారికి కలిగినటువంటి ధన, శారీరక, మానసిక, ద్రవ్య సహాయ సహకారాలు అందించి ఈ యొక్క కార్యక్రమం పాల్గొనాలని కోరుకుంటూ జై శ్రీకృష్ణ. అలాగే ముఖ్యంగా మీడియా వాళ్ళకు కూడా, ముఖ్యంగా బయటికి వెళ్ళాలంటే దీన్ని ప్రింట్ మీడియా కావచ్చు, లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, మీరు కూడా ఈ యొక్క సహాయ సహకారాలు అందించాలని, మరలా ఇక్కడ ఉండేటువంటి పెద్దలు, ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పట్టణ ప్రముఖులు, పెద్దలు, అలాగే రాజకీయ నాయకులు అందరూ కూడా ఈ యాగంలో